ప్రజలండి ఇక్కడ చూడండి వాటర్ తగ్గిపోతుంది. ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది, ఆడ బురద ఉంది కదండి, అక్కడ వరకు నిన్న వచ్చిందండి. మరి ఈరోజు చూడండి అక్కడికి వెళ్ళిపోయింది, క్రమక్రమంగా తగ్గుతుంది. దేవుడి కృపను బట్టి ఇది తగ్గటం వల్ల మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే మా ఇల్లు ఇంత దగ్గరలోనే ఉందండి. ఎక్కువ పోసి వస్తే మా ఇల్లు కూడా మునిగిద్ది. కానీ దేవుడి దయ ఏంటంటే తగ్గటం. నిన్న మీరు చేసిన ప్రార్థన, నేను పెట్టిన వీడియోస్లో కూడా మీరు ప్రార్థన చేశారని నేను నమ్ముతున్నా. అందుకే చూడండి ఈరోజు గోదావరి ఎలా తగ్గిందో, మొత్తం బురదేనండి. ఇంకో పాట ఇంకా చూద్దాం రండి. ఇది చూడండి ఎంత బాగుందో. చూడండి ఇక్కడ కూడా నిన్న జోమాయిల చెట్లల్లో కూడా ఎంత ఎత్తున పట్టిందంటే మా ఇంట్లో వెనకాలే, అక్కడ ఎదరేనండి, ఇది వెనకాల ఎంత భయంకరంగా దేవుడి దయ వల్ల వాటర్ ఉంది చూడండి అని ఇంకా నిలిచి ఉందండి వాటర్. మరి మీరు చూడండి వాటర్ చూడండి ఎలా నిలిచి ఉందో. కొద్ది క్రమం తగ్గుతుంది. చాలా వరకు తగ్గిందండి. నిన్నైతే మరీ భయంకరంగా ప్రవహించింది. మీకు కొన్ని వీడియోస్ పెట్టారండి ఇక్కడ, ఆ వీడియోస్లో మీకు తెలుస్తుంది. చాలా బాగుందండి లొకేషన్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంగా తెలియచేయండి. ఆ వరద చూడండి ఎలాగుందో, ఎంత ప్రకృతి చైతన్యం ఎంత అందంగా ఉందో. మా ఇల్లు చూడండి అక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీకు, మేము ఉండే ఇల్లు అది, ఆ ఇల్లేనండి. చాలా ఇక్కడ గోదావరి చాలా దగ్గరలో ఉంది. అది 60కి వస్తే మాత్రం కంపల్సరీగా పట్టేసింది మొత్తం. చూడండి ఇది కూడా గవర్నమెంట్ పట్టేసిందండి. తిరిగి మా ఇంటికి వెళ్ళి చూపించాను. అవి చూడండి, అది మా ఇల్లు ఎంత దగ్గరలో గోదావరి అంటే ఎవరికి భయం ఉండదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వాటర్ వచ్చిందండి, అక్కడ స్తంభం ఉంది, ఆ స్తంభం కాడికి వచ్చి వాటర్ అట్టించట్టు దేవుడి దయ వల్ల తెల్లారిపాటికెళ్ళి వెనక్కి వెళ్ళిపోయింది. చూడండి మా ఇల్లు వాటర్ ఎంత దగ్గరగా ఉందో. అంత దగ్గరకు వచ్చినప్పుడు భయం అనేది మనుషులకి ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే మునిగితే ఏముందండి, ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. గోదావరి వచ్చి పట్టిపోయిన వాళ్ళు చూస్తే నాకు ఎంతో భయం అనిపించేది. మేము చేసిన ప్రార్థన, మీరు చేసిన ప్రార్థన దేవుడు మళ్ళీ వెనక్కి తీసేశాడు. మా ఇల్లు చూడండి ఎక్కడ ఎంత దగ్గరలో ఉందో. ఇదేనండి మేము ఉండే ఇల్లు, ఈ ప్రాంతం. మా కొరకు కూడా ప్రేయర్ చేయండి. చూడండి ఇది మా ఇల్లు ఎలా ఉందో, బాగుందా చెప్పండి. ఇదే అండి మేము ఉండే ఇల్లు ఎలా ఉంది, బాగుందా, చెట్లు ఇవి ఎలా ఉంది లొకేషన్ మీరు కామెంట్ చేయండి. ఎలాగుందో మా ఇల్లు, మేము ఉండే ఇల్లు. ఇది మా ఇల్లు కాదండి, అద్దెకుండే ఇల్లు కనుక చెట్లు వేయాలి. ఎలాగుందో నాకైతే ఈ వాతావరణం చాలా బాగా నచ్చింది. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. అసలు పొద్దున్నే మందార పూలు పూస్తాయండి, ఎంత బాగా పూస్తాయంటే వాటిని చూసి నేను ఎంతో సంతోషపడతా. దేవుడికి కూడా ప్రకృతి అంటే అంత ఇష్టం. ఇంతేనండి. ఎలా ఉంది ఇల్లు చూసి కామెంట్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేస్తారు. మీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్లాడండి. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్.